హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ సతీష్ కుమార్, జనరల్ ఫిజిషియన్, శ్రీ ప్రమీల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. ఈరోజు మన దగ్గరికి ఒక హైపోథైరాయిడ్ పేషెంట్ వచ్చారండి. తనకి 1 ఇయర్ బ్యాక్ థైరాయిడ్ ఉన్నట్టుగా డిటెక్ట్ అయింది. తను అప్పటి నుంచి థైరాక్సిన్ 150 మైక్రోగ్రామ్ వాడుతున్నాడు. సో మన దగ్గరకు వచ్చిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేస్తే తనకి ఇప్పటికీ టీఎస్హెచ్ వాల్యూ 27 ఉన్నట్టుగా తెలిసింది. సో ఆ పేషెంట్తో మాట్లాడిన తర్వాత తనకి థైరాయిడ్ గురించి ఎటువంటి అవగాహన లేదని తెలిసింది. సో ఈ వీడియోలో మనం హైపోథైరాయిడ్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. సో మీకు కనుక థైరాయిడ్ ఉంటే కనుక మీరు ప్రతిరోజు థైరాయిడ్ ట్యాబ్లెట్ని ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. అండ్ ట్యాబ్లెట్ తీసుకున్న ఒక అట్లీస్ట్ 30 మినిట్స్ వరకు ఎటువంటి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకోవద్దు, ఎక్సెప్ట్ ప్లెయిన్ వాటర్, డ్రింకింగ్ వాటర్. అండ్ మీకు థైరాయిడ్ డిటెక్ట్ అయిన తర్వాత మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు ప్రతి అట్లీస్ట్ 2 to 3 మంత్స్కి ఒకసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి మీ థైరాయిడ్ టెస్ట్ కనుక నార్మల్ అయిపోయి టీఎస్హెచ్ నార్మల్ అయిన తర్వాత అప్పుడు అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారైనా కానీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. వాటిలో ముఖ్యంగా కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మనం గ్యాస్ట్రైటిస్కి వాడే యాంటాసిడ్ సిరప్స్, యాంటాసిడ్స్ ట్యాబ్లెట్స్. సో ఇవి కనుక తీసుకోవాలనుకుంటే కనుక మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకోవడానికి ఈ ట్యాబ్లెట్స్ మధ్యలో ఒక కనీసం అట్లీస్ట్ 30 to 60 మినిట్స్ గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీరు థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.